హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఇది ఏంటిది, మెంతికూర పప్పు వండుతున్నాను. మెంతికూర పప్పు నేను అసలు ఎప్పుడో వండాను, ఒక 5 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఇప్పుడు వండుతున్నాను. మేము మౌలాలీలో ఉండేవాళ్ళం. మౌలాలీలో ఉన్నప్పుడు వండే అనమాట. ఆ పక్కన ఆంటీ గారు చెప్పారు, ఇది బాగుంటుంది వండు అని. అప్పుడు వండాను. మళ్ళీ ఇప్పుడు వండుతున్నాను 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత. ఫస్ట్ అయితే పప్పు కడిగేసి పెట్టాను, పచ్చిమిరపకాయలు వేసాను, తర్వాత మెంతికూర వేసాను. మెంతికూరలో కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిరపకాయల కారంతోనే వండుకుంటే బాగుంటుందని చెప్పారు ఆంటీ గారు. అందుకని అలా వండుతున్నాను. కొంచెం పసుపు వేసాను, కుక్కర్ పెట్టాను. ఒక 2 విజిల్స్ వేస్తే సరిపోతుంది. పప్పు అయితే ఒక విజిల్ వేసింది, ఇంకొక విజిల్ వేసేస్తే అయిపోయినట్టే పప్పు. తర్వాత విజిల్ వేసాక తర్వాత పప్పు మెదిపేసి తర్వాత సరిపడినంత ఉప్పు వేస్తాను. ఉప్పు వేసేసి పప్పు తాలింపు పెట్టేస్తే మెంతికూర పప్పు సింపుల్గా అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకి సబ్స్క్రైబర్స్ పెరగాలి. ఎలాగన్నా చూడండి, కొంచెం మీరే నన్ను సపోర్ట్ చేయాలి. మీకు ఎలాంటి వంటలు కావాలో నాకు కామెంట్ చేస్తే నేను పెడతా ఉంటాను. మన సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు. మన మెంతికూర పప్పు అయితే విజిల్స్ వేసేసింది. విజిల్ తీసేసి మెదిపేసి తాలింపు వేసేస్తాను. ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కొంచెం పసుపు వేసాను. కారం వేయనని చెప్పాను కదా, పచ్చిమిరపకాయల కారంతోనే కొంచెం పసుపు వేసాను, కొంచెం ఉప్పు కూడా వేస్తాను. పప్పు మెదిపేసి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కదా, కారం వేయకూడదు. ఇంకా ఓన్లీ పచ్చిమిరపకాయల కారంతోనే బాగుంటుందని చెప్పారు ఆంటీ గారు. అప్పటి నుంచి నేను ఈ మెంతికూర అయితేనే ఇలాగా, మిగతా అన్నట్లో వేస్తాను కారం. ఇందులో సరిపడినంత ఉప్పు వేసేసుకుందాం. సరిపడినంత ఉప్పు వేసేసుకొని తాలింపు పెట్టేస్తాం. సింపుల్గా అయిపోయింది మెంతికూర పప్పు. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను వీడియోస్ పెడతాను. అలాగే మన ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి. ఫేస్బుక్లో కూడా వీడియోస్ పెడుతున్నాను, అది కూడా ఫాలో అవ్వండి. ఓకే, బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.